ఈటీ వెబ్‌సైట్‌లో మనకి కేటగరీ వైస్‌గా ఏ విధంగా ఆహ్, ఫిల్టర్ చేసారో చూద్దాం. బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్. సో, ఈ విధంగా వీళ్ళు బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ మోతిలాల్ ఓస్వాల్ అని చెప్పి కొన్ని బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ చూపించినారు. అదేవిధంగా రేట్ ఆఫ్ రిటర్న్ కూడా చూపించారు. సో, ఈ విధంగా రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి ఇండెక్స్ ఫండ్స్. సో, ఈ ఇండెక్స్ ఫండ్స్ మీరు వీళ్ళ దగ్గర నుంచి ఏఎంసీ నుంచి కూడా మనం ఇండెక్స్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ రిటర్న్స్ ఏవి వస్తుంది. బెస్ట్ సిప్ ఫండ్స్. సో సిప్ ద్వారా మనం ఇంత రిటర్న్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఈ ఎక్స్పెన్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఏజ్ ఎన్నాళ్ళ నుంచి ఈ ఎన్సీస్ ఉన్నాయి కూడా ఈ స్కీమ్ ఉందో ఉన్నాయి. ఓకే, కంపేర్ ఆప్షన్ ఉంది. తర్వాత చూద్దాం కంపేర్ ఆప్షన్ గురించి. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సార్టెడ్ బై రిటర్న్స్ అని చెప్పింది కదా. బెస్ట్ సిప్ అంటే ఎవ్రీ మంత్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇక్కడ అంటే టుగెదర్ అనమాట. సిప్ ప్లస్ లంసమ్ టుగెదర్ కావచ్చు, లేకపోతే లంసమే కావచ్చు. ఓకే, ఒకేసారి పేమెంట్ చేసుకోవచ్చు కూడా. వీటిలో రిటర్న్స్ ఇక్కడ ఏమైనా ఉంటుంది, సార్టెడ్ బై రిటర్న్స్ అని చెప్పింది. ఓకే, హై రిస్క్ అండ్ హై రిటర్న్స్. ఓకే, ఈ విధంగా చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఓకే, అదేవిధంగా మనకి లో రిస్క్ మొమెంటమ్ ఫండ్స్. ఓకే, మొమెంటమ్ ఫండ్స్ కూడా చాలా కొత్త వే ఆఫ్, అంటే ఇంటర్నల్గా వాడుతున్న కొన్నింటిలో సపరేట్గా క్లాసిఫై చేశారు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. ఓకే, అన్ని రిటర్న్స్ బట్టే ఉన్నాయి. ఓకే, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ కూడా కేటగరైజ్ సిప్ స్టార్టింగ్ విత్ 500. ఓకే, ఇంకా బెస్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే వీళ్ళు బెస్ట్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. ఓకే, సిప్ స్టార్టింగ్ విత్ 100 కూడా ఉన్నాయి. ఓకే, కేటగరైజ్ చేశారు అంతే, ఇంకే లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్. ట్యాక్స్ జనరల్గా ట్యాక్స్ సేవింగ్ కోసం స్టార్ట్ చేస్తుంటారు మ్యూచువల్ ఫండ్స్. సో ట్యాక్స్ సేవ్ ఉద్దేశంతో ఈజీలో ఇంకా కేటగరైజ్ చూద్దాం. ఓకే, ఇంకా ఏమన్నా కేటగరైజ్. రిటైర్మెంట్ ఫండ్స్. అవును, చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత రిస్క్ తగ్గించుకుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్స్ బెస్ట్ బ్యాలెన్స్డ్ ఫండ్స్. ఓకే, అదేవిధంగా టాప్ రేటెడ్ మల్టీ క్యాప్ కూడా అన్ని కలిపి ఉంటాయి. టాప్ స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, స్మాల్ క్యాప్ ఫండ్లో రిటర్న్స్ పెట్టి కూడా వీళ్ళు ఒక రిటర్న్స్ పెట్టి క్లాసిఫై చేశారు. అదేవిధంగా ఇన్వెస్ట్ వరల్డ్ బెస్ట్ బ్రాండ్స్. ఓకే, ఇది కూడా బెస్ట్ బ్రాండ్స్ రిటర్న్స్ పెట్టి ఇది కూడా రిటర్న్స్ ఇచ్చారు. టాప్ మిడ్ క్యాప్ ఫండ్స్. మిడ్ క్యాప్ ఫండ్స్లో బై లో అండ్ సెల్ హై రేట్ ఫండ్స్. వీళ్ళు కూడా ఎలా ఉన్నది చూపిస్తున్నారు రిటర్న్స్. ఓకే, ఇండియాస్ టాప్ టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ఉంటుంది. ఓకే, ఓకే, ఇది కూడా గుడ్ రిటర్న్స్, బెటర్ దెన్ ఎఫ్డి. ఓకే, ఓకే, ఇన్వెస్ట్ లైక్ వారెన్ బఫెట్. ఇది కూడా రిటర్న్స్ పెట్టి సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సో అంటే ఎక్స్పెన్స్ రేషియో చూసుకోవాలి, మళ్ళీ అదే ఎగ్జిట్ లోడ్ కూడా బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నాను. లో రిస్క్ ఈక్విటీ అంటే 12. ఓకే, నెక్స్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇందులో రిటర్న్స్ ఉన్నాయి. ఓకే, లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ లో పర్ఫార్మ్ కూడా ఉంటుంది కొన్ని. ఓకే, ఈ విధంగా కేటగరైజ్ చేసి మనకి ఆల్రెడీ కొన్ని యాప్స్ చూపిస్తున్నాయి రిటర్న్స్ బేస్ చేసుకొని. ఓకే, ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇది నాకేం తెలియదు, బట్ ఈ కేటగిరీస్ ఈ విధంగా కేటగరైజ్ చేసి ఉంచారన్నమాట.